హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచకొండ. 2028లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యాక్షన్ ప్లాన్ షురువైంది. మీకు చిన్న సామెత చెప్తాను. ఒక 10వ తరగతి విద్యార్థి బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ కావాలి అని అంటే ఏం ఆలోచన చేస్తాడంటే, క్వశ్చన్ పేపర్లో అడపా తడపా ఒక 5-6 క్వశ్చన్లు బట్టి రాసి, అలాగే బిట్ పేపర్ను పక్కనోడి దగ్గరనో టీచర్ దగ్గరనో అడిగి బిట్ పేపర్ని ఫిలప్ చేసి పాస్ మార్కులు తెచ్చుకుంటాడు, పాస్ అవుతాడు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఎలా ఉన్నదంటే, తెలంగాణ వాళ్ళు ఎలాగో అలాగా తిట్టుకుంటానో చీదరించుకుంటానో డప్పులకో మందుకో ఎలాగో అలాగా ఓట్లేస్తారు. సగం ఓట్లు తెలంగాణ వాళ్ళు వేస్తారు, మిగతా సగం ఓట్లు ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి మిగతా ఓట్లు రాబట్టాలి అంటే ఆంధ్రాకు సంబంధించిన సినీ వర్గాలకు సంబంధించిన ఒక పెద్ద స్టార్ వాళ్ళకు ఒక పదవి కట్టబెడితే ఆటోమేటిక్గా ఆంధ్ర వాళ్ళు అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. మనం గద్దె ఎక్కొచ్చన్న ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు మొన్న యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా మన చిరంజీవి గారి సతీమణిని సురేఖ గారిని నియమించడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మంచి సూచనలు సలహాలు ఇచ్చిన వ్యక్తులకు ఆస్కార్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం ఉండదు అని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను.